హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శివ్. ఈరోజు హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ అయిన మన లేక్ షోర్ మాల్కి అయితే నేను వచ్చాను. సో లేక్ షోర్ మాల్ చాలా రోజులు అయింది, అరౌండ్ 2 months అయితే అయ్యింది. సో ఆ మాల్లో అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏది ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఎలా ఉందో అనేసి నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను. సో చూసారు కదా, నేనైతే ఎంట్రన్స్లో అయితే ఉన్నాను, బైక్ పార్క్ చేశాను బేస్మెంట్లో. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో, కొత్తగా ఏమేమి ఓపెన్ చేశారో అక్కడ నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ముందుగా స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి ఈ వీడియోని మొత్తం చూడండి గాయస్. ఈ లేక్ షోర్ మాల్ December 12, 2025 రోజు అయితే ఓపెన్ అయింది. సో కొన్ని మంత్సే అయింది కాబట్టి చాలా కొత్త మాల్ అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తున్నారు, ఎగ్జైటింగ్ తోటి అనుకుంటా. సో మేము సండే రోజు వెళ్ళాము, ఇంకా ఎక్కువ అనిపించింది. సో 2-wheeler పార్కింగ్కి కూడా మనము వీకెండ్స్లో నార్మల్గా వేరే మాల్స్లో అయితే పే చేయని అవసరం లేదు, ఇక్కడైతే పే చేయాలి. బట్ మనం ఏదైనా షాపింగ్ చేస్తే మనకు ఈ పేమెంట్ అవసరం లేదు. సో వెళ్ళిపోవచ్చు అన్నట్టు రిటర్న్లో. సో చూసారు కదా, నేను ఇంకా ఎంట్రీ అంటే పార్క్ చేసేసి పైకి అయితే వస్తున్నాను. చెప్పాను కదా, ఎంట్రీ అయితే మనకి చాలా పెద్దగా ఉంది. సో అన్ని మాల్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా మంచిగా, అంటే ఎస్కలేటర్ డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాయి, స్టెప్స్ ఎక్కని అవసరం లేదు. సో వ్యాలెట్ పార్కింగ్ కూడా ఈ మధ్య ఇక్కడ ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో గాయస్, ఇక్కడే మెట్రో అయితే కనిపిస్తుంది, చూసారు కదా. మెట్రో నుంచి డైరెక్ట్ వాక్వే ఉంది, పైనుంచి బ్రిడ్జ్ ఉంది. ఎస్కలేటర్ ఎంట్రన్స్లో బాగుంది. సో ఎవరికైనా ఎక్కలేని వాళ్ళకైతే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, నార్మల్గా వేరే వే కూడా ఉంది ఎంట్రన్స్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, సౌత్ గేట్ ఇది. ఇక్కడైతే ఇప్పుడు గ్లోబల్ డెజర్ట్ కార్నివల్ జరుగుతుంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో డెజర్ట్ కార్నివల్ అంట. ఎక్కడ ఏం జరుగుతుందో అయితే లోపలికి వెళ్తే కానీ మనకు అర్థమవుతుంది. సో అక్కడ కూడా పెట్టారు ఐస్ క్రీమ్ షేప్లో. సో చెప్పాను కదా, ఇది సౌత్ గేట్. సో ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ కూడా. మేమైతే పర్టికులర్గా ఏం షాపింగ్ చేయాలని అయితే రాలేదు, మాల్ చూద్దాము, ఏదైనా నచ్చితే టైం ఉంటే మేము ఏమైనా షాప్ చేద్దామని అయితే వచ్చాము. చూడండి गाइस, दिस इज केल्विन क्लीन, जो कि हमने आज तक भी वो शोरूम में नहीं गया, पता नहीं हम कब जाएंगे वो शोरूम में. మేమైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అన్ని రకాల స్టోర్స్, బ్రాండ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనిపించింది. సో కొన్ని స్టోర్స్ అయితే అరౌండ్ 10% స్టోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో అంటే ఇప్పుడు ఓపెన్ చేసి 2-3 months కాబట్టి మేబీ ఇంకా టైం పట్టొచ్చు అనుకుంటా. సో మనకైతే కావాల్సిన అన్నీ అయితే దొరుకుతాయి అని అనిపించింది వెళ్తే మాత్రం. సో మేము యూజువల్గా అయితే షాపింగ్ కోసం వెళ్ళలేదు కాబట్టి సో లోపలికి వెళ్ళట్లేదు. ఏదైనా మనకి నచ్చినవి ఉంటే లోపలికి వెళ్ళి తీసుకుందాంలే అనుకున్నాం అన్నట్టు. సో జనాలు అయితే ఎక్కువగానే వస్తున్నారు. సో మేము మెల్లగా అవన్నీ చూస్తూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ ట్రూ బ్లాక్ కాఫీ అని ఒకటి ఉంది. సో చూసారు కదా, నేను ఫస్ట్ టైం ఈ కేఫే అంటే ఈ కాఫీ షాప్ చూడడం. సో చాలామంది అయితే వెళ్తున్నారు. సో మేము అప్పటికే అక్కడ ఛాయ్ తాగాం బయట. సో దానివల్ల ఇంకా ఏమి తాగుతాంలే ఇక్కడ అనేసి చూడలేదు. నెక్స్ట్ టైం వెళ్తే ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. మీకు కూడా కాఫీ లవర్స్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి, కొంచెం యూనిక్గా ఉంది కాన్సెప్ట్ కూడా. సో లోపలికి అయితే వెళ్ళలేదు, తీసుకుందానికి ఎందుకు వెళ్ళడం అనేసి. సో ఇప్పుడు మేము లోవర్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం ఫస్ట్. సో బేసిక్ షాపింగ్ ఏరియా అయితే ఇక్కడ ఉంది. సో స్పార్ ఇంకా మ్యాక్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో మాకు అనిపించింది ఈ ఏరియాలో కొన్ని ఏదైనా పర్చేస్ చేయొచ్చు, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు అండ్ బేసిక్ అండ్ అఫోర్డబుల్ కూడా కాబట్టి. సో స్పార్లో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి, హోమ్ నీడ్స్, డ్రెస్సింగ్, ఇంకా అన్ని కిచెన్ అప్లయన్సెస్ అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఏదైనా తీసుకోవచ్చు. బట్ మేము ఏం తీసుకోలేదు, ఎందుకులే అనేసి ఆల్మోస్ట్ అన్నీ షాపింగ్ చేసేసాము ఇంకొక సంబంధించినవి. సో ఇంకా అలానే మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ పక్కన మ్యాక్స్ కనిపించింది. సో మ్యాక్స్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఖచ్చితంగా మ్యాక్స్లోకి వెళ్దామనేసి వెళ్ళాము, చూస్తున్నాము. ఇంకా అంటే ఇక్కడైతే కొత్త మాల్ కాబట్టి మాకు స్టాక్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ కంపేర్ టు ఇన్ఆర్బిట్ అండ్ ఫారం అంటే నెక్సెస్ మాల్, వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యాక్స్ స్టోర్ అయితే ఇంకా పెద్దగా అనిపించింది. సో నాకు కలెక్షన్ కూడా డిఫరెంట్గా అనిపించింది. సో షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో రాలేదు కాబట్టి
మేము అంతగా ఏం చూడలేదు, ఇంకా టైం వేస్ట్ అనేసి. ఆల్మోస్ట్ మేమైతే మాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ ఏది ఉందో మీకు చూపిద్దాం అనేసి అయితే నేను తిరుగుతున్నాను అన్నట్టు. సో ఫైనల్లీ ఇక్కడ టెక్నో స్పోర్ట్ కనిపించింది. సో రీసెంట్లీ నేను టెక్నో స్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా. అండ్ బయట కూడా నేను కొన్ని తీసుకున్నాను. సో చూసారు కదా, బూన్ అయితే టీషర్ట్ ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ నేను కూడా ఈ ఒక టీషర్ట్ ట్రై చేసాను. యాక్చువల్లీ నేను కూడా బ్లూ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు ఆ సైజు దొరకలేదు. అండ్ చూసారు కదా, నాకు ఒకటి కలర్ దొరికింది. అండ్ దీని క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువే, 650 అలా ఉంది. సో ఇంకా వెంటనే తీసేసుకున్నాము, నేను ఒకటి, బూన్ ఒకటి. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇంకా ప్యాంట్స్, షార్ట్స్, ఇన్నర్స్ అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంది, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ మేము యుఎస్టాకి అయితే వచ్చాము. సో యుఎస్టా హైదరాబాద్లో ఫస్ట్ అయితే ఏఎంబి మాల్లో ఓపెన్ అయింది. సో దాని తర్వాత బయట కూడా నేను కొన్ని అవుట్లెట్స్ చూశాను. సో దాంట్లో ఇవి చూసాము. ఇంకా షూస్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నా, నేనైతే ఏం ట్రై చేయలేదు. బూన్ 2-3 షూస్ ట్రై చేశాడు, బట్ అతనికి ఇప్పుడు తీసుకోవాలని లేదు, ఎందుకంటే మంత్ ఎండింగ్లో మేము వెళ్ళాము. శాలరీ వచ్చాక తీసుకుంటా అనేసి వచ్చేసినాము. మెల్లగా తిరుగుతూ ఫైనల్గా మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చినాము. సెకండ్ ఫ్లోర్లో ఇట్లా అవుట్ ప్లే ఏరియా లాగా ఉంటుంది. ఇంతకుముందు ఇన్ ఆర్బిట్ మాల్లో ఉండేది. సో అలానే ఇక్కడ ద పార్క్ అని ఉంది కదా, సో దాంట్ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. సో మేము కూడా మస్తు ఎగ్జైట్ అయిపోయి అక్కడ ఏదో జరుగుతుంది కదా అని వెళ్ళాము. సో చెప్పాను కదా, ఈ గ్లోబల్ డెజర్ట్ కార్నివల్ ఇక్కడే జరుగుతుందంట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంతా తిరిగి వెళ్ళే వరకే 8 అలా అవుతుంది. సో మేము ఎంట్రీ అవుదామన్నా కానీ 250 రూపీస్ ఎంట్రీ అని చెప్పారు. బట్ దాంట్లో కన్సర్ట్స్ అండ్ ఇంకేమన్నా అంటే యాక్టివిటీస్ ఉంటాయి అండ్ షాపింగ్, ఫుడ్ ఏరియా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది అనేసి చెప్పారు. సో వెళ్ళి అడిగితే అవన్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజ్ అయినాయి, ఓన్లీ ఫుడ్ ఏరియా మాత్రమే ఓపెన్ ఉంది. సో కన్సర్ట్స్ కూడా నిన్న మొన్న అయిపోయినాయి అని చెప్పారు అన్నట్టు. ఇంకా వెళ్ళి వేస్ట్ కదా అనేసి ఇంకా డైరెక్ట్ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇంకా బయట అంటే పైన తినొచ్చు ఏదో ఒకటి అనేసి. ఆ ఫుడ్ సెక్షన్లో చూస్తే మాత్రం ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చారా బాబా అనిపించింది. ఎంతమంది అంటే అసలు ఒక్క టేబుల్ ఖాళీ లేదు. అండ్ ఒక్క కౌంటర్ దగ్గర కూడా అందరూ పుష్ చేసుకుంటున్నారు. ఇట్లా ఉంది. అంటే మన హైదరాబాద్ జనాలకి ఏంటంటే కొత్తగా ఒక ప్లేస్ ఓపెన్ చేస్తే అది ఎలా ఉన్నా కానీ దాని దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది. నేను అనుకున్నా స్టార్టింగ్లో వెళ్ళొద్దు అందుకే అనేసి అసలు వెళ్ళడానికి కూడా ట్రై చేయలేదు. ఆఫ్టర్ 2 months 3 months తర్వాత వచ్చినా కానీ ఈ జనాలు మాత్రం ఇంతే ఉన్నారు. ఇంకా ఇక్కడ తినడానికి ఆప్షన్స్ కూడా తక్కువే ఉన్నాయి. నార్మల్గా అంటే వేరే మాల్స్లో ఉన్నన్ని ఆప్షన్స్ అయితే నాకు అనిపించలేదు. పిజ్జా హట్ ఉంది, కేఎఫ్సి ఉంది, డామినోస్, ఇంకా బర్గర్ కింగ్, పిస్తా హౌస్, కృతుంగా ఇవన్నీ ఉన్నాయి. సో నాకు అంత ఎగ్జైటింగ్ ఏమనిపించలేదు. ఫైనల్లీ తిరిగి వచ్చి మేమైతే ఇవి చికెన్ నగెట్స్ తీసుకున్నాము అండ్ హాట్ డాగ్, చికెన్ తందూరి రోల్ అయితే తీసుకున్నాము. సో ఓకే, తినాలి. చాలా క్రౌడ్ ఉంది, అసలు ఏ కౌంటర్ దగ్గర ఫ్రీ లేదు. అండ్ ఎక్కడ ఇంటర్నెట్ నార్మల్గా మొబైల్ సిగ్నల్ కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది, జనాలు ఎక్కువ ఉన్నారు. బట్ ఏదో ఒకటి తినాలనేసి తీసుకున్నాము. సో ద డెజర్ట్ కార్నివల్ జరుగుతుంది కదా, సో అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది మేము తిన్న ఏరియా నుంచి. సో అది కూడా మీకు చూపిద్దాంలే అనేసి వీడియో తీశాను. సో జనాలు అయితే కొంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ ముందెళ్ళిన వాళ్ళు. సో మేబీ అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అనిపించింది. బట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకేం వెళ్ళలేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మిస్టర్ DIY అని ఒక కొత్తగా ఓపెన్ అయినాయి మాల్స్లో. సో DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో అంటే రిలేటెడ్ టు క్రాఫ్ట్స్ అనుకోవచ్చు, ఇంట్లోకి సంబంధించిన డెకార్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో మనమైతే దాంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము. సో దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. అండ్ పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే క్రాఫ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇంటికి సంబంధించిన కొన్ని బేసిక్ నీడ్సే కూడా ఉంటాయి అన్నట్టు.
సో వెళ్ళొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనొచ్చు, ఎక్కువ కాస్ట్ అయితే లేవు, మనం ఎఫోర్డ్ చేసే అనేవి ఉన్నాయి. చూసినారు కదా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ మెయిన్లీ. సో చాలామంది ఈ కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ అనేది ట్రెండ్ లాగా ఫాలో అవుతున్నారు, ప్రతి ఈవెంట్కి అవన్నిటికైతే తీసుకుంటున్నారు కదా. సో అలాంటి కేసెస్లో మనం బయట కొనుక్కోవడం కంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అంటే బేసిక్గా 15 మెంబర్స్కి 10-15 మెంబర్స్కి ఇలా బర్త్డే పార్టీస్ కూడా తీసుకోవచ్చు. సో మంచిగా అనిపించినాయి, చూసారు కదా ఈ కొన్ని నాకు క్యూట్గా అనిపించినాయి అండ్ బ్యూటిఫుల్గా అనిపించినాయి, వీటిని నేను తీసి చూపిస్తున్నాను. స్టిక్కర్స్ అంటే చిన్నపిల్లలకి స్కూల్లో ప్రాజెక్ట్స్కి కావాల్సిన సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో స్కూల్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో నేను కొన్ని చూసాను, క్వాలిటీ వైజ్ దే ఆర్ గుడ్, అంటే మంచిగా అనిపించినాయి. సో తీసుకోవచ్చు, ప్రైస్ కూడా ఫ్రెండ్లీనే, అఫోర్డబులే. ఇంకా లేడీస్కి సంబంధించిన సామాన్ అయితే చాలానే ఉంది అండ్ హోమ్ డెకార్ అని చెప్పాను కదా, ఇవన్నీ మంచిగా ఉన్నాయి. నార్మల్గా అయితే మాల్స్లో ఉన్న స్టోర్స్లలో చాలా కాస్ట్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ ఎక్కువ కాస్ట్ అయితే లేదు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకొని వస్తారనిపించింది. ఎక్కడైనా కానీ అమ్మాయిలు ఇంకా పేరెంట్స్ పిల్లల కోసం ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవసరం ఉంటూనే ఉంటుంది. ఈ వాల్ క్లాక్స్ కూడా తక్కువ కాస్టే ఉన్నాయి. నెక్స్ట్ మేము స్పార్లోకి వెళ్ళిపోయాము. సో స్పార్ కూడా తర్వాత అంటే చూద్దాం, జస్ట్ ఒక రౌండ్ వేద్దాం అనేసి వెళ్ళాము. గైస్ డన్ విత్ ద షాపింగ్. సో ఏదో ఒకటైతే చూసినాము, టైంలో ఎక్కువ లేకుండే, తొందరగా ఇంకా తినేసి షాపింగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వద్దామని అనుకుంటున్నాము. సో గైస్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.